సో లోపలికి రాగానే ఆంబియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చండి. చాలా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, ఈ ఆంబియన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో ఇవాళ మనం ఈ ఐస్బర్గ్ ఎక్కడున్నారంటే ఏఆసరావు నగర్లోని కేఎల్ఎం షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఉందండి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అండి. సో టోటల్గా వీళ్ళకి మన హైదరాబాద్లోని 5 అవుట్లెట్స్ ఉన్నాయి. బెంగళూరులో ఒకటి ఉంది. సో నెక్స్ట్ డిసెంబర్ 14th మనకి చందానగర్లో ఓపెన్ చేయబోతున్నారు. అలాగే విజయవాడలోని 27th డిసెంబర్ 27th కూడా ఓపెన్ చేయబోతున్నారు. సో నార్మల్గా మనం తినేటువంటి ఐస్ క్రీమ్కి ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్కి ఏంటి డిఫరెన్స్ అనేది ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్పెషల్గా ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు దీన్ని అని మనం చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా. సో ఏమేమి యూస్ చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని చూస్తే చాక్లెట్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్గానిక్గా వాళ్ళు ఫార్మ్స్కి వెళ్ళి అక్కడే కలెక్ట్ చేసుకొని తీసుకొని వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేశీ మిల్క్ని యూస్ చేస్తున్నారు. సో మామూలుగా ఐస్ క్రీమ్స్లో మనకి వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ పామ్ ఆయిల్స్ అలాంటివన్నీ యూస్ చేస్తారు కాబట్టి థ్రోట్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ ఆర్గానిక్గా వీళ్ళు తయారు చేస్తుంది ఏంటి అని అంటే ఆర్గానిక్ బటర్ని యూస్ చేస్తున్నారనమాట. అందుకే మనం అది టేస్ట్ చేసేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ మనకి ఆ క్రీమీనెస్ కూడా మనకి బాగా తెలుస్తుంది.